సో దయానంద్ గారు మీరు చెప్పారు ఇప్పుడు ఫేక్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుందని చెప్పేసి అసలు ఆ పత్రాలని ఎలా గుర్తించవచ్చు? ఇప్పుడు ఫేక్ ఇన్సూరెన్స్ ఆ పత్రాలు ఉంటాయి కదా వాటిని ఎలా గుర్తించవచ్చు? ఎట్లా డిటెక్ట్ చేస్తారా? అది ఎట్లా గుర్తుంటారంటే పాలసీ నెంబర్ ఉంటుందండి. ప్రతి ఒక్క వెహికల్ ఇన్సూరెన్స్కు పాలసీ నెంబర్ ఇస్తారు ప్రతి ఒక్క కంపెనీ. ఆ పాలసీ తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ అనేది ఉంటుంది ఒకటి పాలసీలో, వెహికల్ పాలసీలు ఉంటుంది. అయితే వాళ్ళ దగ్గర యాప్ ఉంటుంది, ఆర్టీఓ ఆఫీసర్ల దగ్గర ఒక యాప్ ఉంటుంది, ఇన్సూరెన్స్ యాప్ ఉంటుంది. లేదంటే ఏం చేయాలంటే అది దాని మీద స్కాన్ చేసి చూసుకోవాలా ఇది ఇన్సూరెన్స్ ఫేకా లేదా అని చెప్పి వాడు చెక్ చేసుకోవాలా, క్లర్కు చెక్ చేసుకోవాలా. ఉదాహరణకి ఒక వెహికల్ ఫిట్నెస్కి వస్తుంది. ఫిట్నెస్కి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ కౌంటర్ క్లర్క్ దగ్గర జీరో చాలని చెప్తాడు, ఫిట్నెస్ జీరో చాలని తిప్పినప్పుడు అది ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తాడంటే ఒక ఆర్సీ జిరాక్స్ పెడతాడు, ఇన్సూరెన్స్ పెడతాడు, తర్వాత మీటర్ సీల్ పెడతాడు, తర్వాత పొల్యూషన్ పెడతాడు. ఇవన్నీ డాక్యుమెంట్స్ వాళ్ళు ఏం చేయాలా కన్సల్ట్ క్లర్కు దగ్గర వాడు చెక్ చేసుకోవాలా. వాడి దగ్గర ఉంటుంది సిస్టంలో, వాడు చెక్ చేయడు, వాడు చూస్తాడు నా డబ్బులు వచ్చినా, నాకు ఇన్సూరెన్స్ ఉన్నదా, కోడ్ నెంబర్ ఉన్నదా, అయిపోయింది దాని కథ. ఇక్కడ కాకుండా బండి ఎక్కడైతే ఇన్స్పెక్షన్ చేస్తాడో వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంజన్ నెంబర్ చేసి నెంబర్ చెక్ చేసి వాడు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు వాడు కూడా చూసుకోవాలా ఏమి ఈ ఇన్సూరెన్స్ అనేది కరెక్టా లేదా, వాడు యాప్లో చూసుకోవాలా, వాడు కూడా యాప్ చూసుకోవాలా. వాడు డౌట్ వస్తే ఏం చేయాలా, అది ఆపేసేయాలా, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వద్దు. మరి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తలేరు వీళ్ళు, ఎందుకు ఇష్యూ చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు తెలుసు వాళ్ళకు ఇది ఫేక్ డాక్యుమెంట్స్ అయినా వాళ్ళు ఏం చేస్తారు, పోనీ ఏమైతే చూసుకున్నామంటారు. సడన్గా యాక్సిడెంట్ అయింది, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా లోపలికి అవుతాడు, నువ్వు ఎట్లా ఇష్యూ చేసినావు? ఉదాహరణకి పిల్లలు చచ్చిపోతారు, ఒక వ్యాన్లో పిల్లలు చచ్చిపోతారు, ఏదో వ్యాన్ పోతుంటారు, ఒక 10 మంది పిల్లలు చనిపోతారు. పోలీస్ కేసు చేస్తుంది. వాని వ్యాన్లో ఒక ఫేక్ ఇన్సూరెన్స్ ఉంటుంది. పోలీసు వాళ్ళు పోతారు, ఇన్సూరెన్స్ కంపెనీకి రాస్తారు, ఇది మాకు డీటెయిల్స్ పంపించండి అంటాడు. వాడు అంటాడు ఇది మేము ఇష్యూ చేయలేదు అంటాడు. ఇష్యూ చేయకపోతే మరి వాడి దగ్గరికి ఎట్లా వచ్చింది? డ్రైవర్ కూడా చచ్చిపోతాడు. డ్రైవర్ చచ్చిపోతే కేసు ఎక్కడ పెడతావు, ఎవరిని అడుగుతావు? డ్రైవర్ చచ్చిపోతే ఎవరిని అడుగుతావు? ఓనర్ అంటే నాకు తెలియదు, మా డ్రైవరే చేసినాడు ఫిట్నెస్ అంటాడు. మీ డ్రైవర్ ఎట్లా చేస్తాడు? మీ డ్రైవర్ ఎవరి దగ్గర పోయినాడు, పోయినాడు, ఏజెంట్ త్రూ పోయినాడు, వాడు చేయించుకోవడం నాకు తెలియదు, వీడియో ఎస్కేప్ అవుతాడు. డ్రైవర్ ఓనర్ తెలుసు పలానా దగ్గర త్రూ నడిచింది. కరెక్ట్ ఇన్సూరెన్స్ వాడు తీసుకుంటే 20,000 25,000, ఒక మోటార్ క్యాప్ ఉన్నది 40,000 రూపాయలు, 40,000 వాడు ఎందుకు కడతాడు? ఇక్కడ 2,000 కడితే పని అయిపోతుంది. అయినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు బండి ఫిట్నెస్కి ఇప్పుడు ఇంకొకటి ఏంటిది, ఇక్కడ అప్పుడప్పుడు చెకింగ్ చేస్తుంటారు, ట్రాఫిక్ పోలీస్ చెక్ చేస్తారు, నీ లైసెన్స్ ఏది, నీ ఇన్సూరెన్స్ ఏది, నీ అవేవి. అక్కడ వాడు మేనేజ్ చేస్తాడు, ఎట్లనో మేనేజ్ చేస్తాడు, వాడు ఎస్కేప్ అయిపోతాడు. ఇక్కడ బండి నడిపాడు, డిస్టిక్లలో బండి నడిపిస్తాడు వాడు. ఎవడు చూస్తాడు డిస్టిక్లలో బండి నడిపిస్తే? వాడు ఏం చేయడు, వాడు పోలీసు వాడు కూడా వాడు చెక్ చేయడు. వాడు చూస్తాడు ఉన్నదా వ్యాలిడిటీ, 3 ఏళ్ళు ఉన్నది వ్యాలిడిటీ, నడవని అంటాడు. మరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా డైలీ వాడు చెక్కింగ్కి పోతారు, మరి వాళ్ళు కూడా చూడాలి కదా, వాళ్ళు చూడరు. ఉన్నది, అయిపోయింది. ఇట్లా ఎప్పుడు జరుగుతుంది? యాక్సిడెంట్ అయిన తర్వాత కేసు పెట్టినాక అప్పుడు వాడి పిల్లలు కోర్టులో కేసు వేస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ కూడా కోర్టు నోటీస్ ఇస్తుంది. సెంటర్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా కోర్టులో కేసు వేస్తారు. కోర్టులో కేసు వేసిన తర్వాత అప్పుడు మ్యాజిస్ట్రేట్ అడుగుతాడు మీ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేయండి. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా వాడిని కూడా పిలిపిస్తారు. నువ్వు ఎంత మటుకు కరెక్ట్ చేసినావు అంటే వాడు చెప్తాడు. ఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా వాడు రిపోర్ట్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, అయిపోతుంది. మరి నువ్వేం చూసినావు అంటే నాకు తెలియదు, క్లర్క్ చూసినాడు అంటాడు. వాడి మీద వీడు తోసేస్తాడు. మరి ఇక్కడ సఫర్ అయ్యేది ఎవరు? భార్య పిల్లలు సఫర్ అవుతారు. మరి వాళ్ళు ఏం కావాలా? ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఎస్కేప్ అయిపోతాడు, మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మళ్ళీ ఓనర్ మీద కేసు పెడతాడు. ఓనర్ అంటే నాకు తెలియదు, మా డ్రైవర్ చేయించాడు అంటాడు. బండి పోతుంది, వాడి ప్రాణాలు పోతాయి. ప్రాణం పోతే మళ్ళీ ఇంకో బండి కొనుక్కోవచ్చు. బండి పోయింది, ప్రాణం పోయింది, కోర్టు
కోర్టు కూడా అంటారు వ్యాలిడిటీ లేకపోతే బండి వ్యాలిడిటీ ఇన్సూరెన్స్ లేకపోతే మేము దీన్ని కాంపన్సేషన్ ఇస్తాము మీకు నష్టపరిహారం ఏడికెళ్ళి ఇవ్వాలంటది కోర్టు. నీకు జెన్యున్ లేకపోతే ఫాల్స్ ఇన్సూరెన్స్ మీద మేము క్లెయిమ్స్ ఎట్లా చేస్తాము? చేయని కాదు, అది పోతుంది. ఇప్పుడు ఎవడు సఫర్ అయ్యేది? వీడు సఫర్ అవుతాడు. కోర్టు కూడా ఏం చేయదు, ఫేక్ డాక్యుమెంట్స్ ఏం చేయదు. పోలీసు వాళ్ళకి చెప్తే కేసులు పెట్టి నడిపేయండి అంటారు. అందుకే ఈ బిఎస్ఎల్ సెక్షన్ ప్రకారంగా 318 చీటింగ్ కేసు, సెక్షన్ 199 and 200 బిఎస్ఎల్, MUA మోటార్ వెహికల్ యాక్ట్ 1988 and section 196 and Aadhaar Card Act 2016 section 4 and forgery case 468, 465, 474, 123 ప్రకారంగా దీని మీద అధికారులు కంప్లైంట్ ఇవ్వాలి. అధికారులు ఇయ్యరు. అధికారులు కంప్లైంట్ ఇస్తే మన వీళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతారు కదా, వీళ్ళ మీద కూడా కేసులు పెట్టరు. ప్రభుత్వం దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి, క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలి వీళ్ళ మీద కూడా. మరి నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేసినావు? ఏ పబ్లిక్ సర్వెంట్ ఏంటిది? గవర్నమెంట్ చీట్ చేయాలన్నా, పబ్లిక్ని చీట్ చేయాలన్నా? చేయకూడదు కదా. యూ కెనాట్ చీట్ ద పబ్లిక్. హానెస్టీగా పనిచేయాలి. హానెస్టీగా పనిచేసి నువ్వు హానెస్టీగా ఉండాలి. కానీ నీకు ఉద్యోగం ఇచ్చిన పబ్లిక్ని చీట్ చేయనిక ఈ సెక్షన్ ప్రకారంగా అధికారులు కూడా దీనికి బాధ్యత. ఈ సెక్షన్ ప్రకారంగా అధికారులను కూడా శిక్షించాలి. మరి చర్య ఏంటిది? ఇప్పుడు బండి ఫిట్నెస్కి ఆధార్ కంపల్సరీ అని చెప్తారు. కంపల్సరీ ఎందుకంటారు? ఆధార్ ఎందుకు గురించి అంటే దానికి ఎందుకు పెట్టారంటే ఐడి ప్రూఫ్ ఒకటి, అడ్రస్ ప్రూఫ్ ఒకటి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఐడి ప్రూఫ్ కావాలంటే ఆధారే ఐడి ప్రూఫ్. తర్వాత అడ్రస్ ప్రూఫ్. అడ్రస్ ప్రూఫ్ ఏంటిది? ప్రతి ఒక్క ఆర్టీఓ కార్యాలయంలో అక్కడక్కడ వాళ్ళు మండల ఆఫీసర్స్ ఉంటుంది, ఆ ఏరియా ఆధార్ కార్డే పెట్టాలి, అదే పెట్టాలా. నువ్వు ఏదో పోయి నేను న్యూఢిల్లీది ఆధార్ కార్డు తెచ్చి నేను ఇక్కడ నాకు బండి ట్రాన్స్ఫర్ చేస్తానంటే వాడు ఒప్పుకోడు. ఏ ఏరియాకు ఆ ఏరియానే పెట్టాలి. ఇప్పుడు ఉప్పల్ ఏరియా ఉంటే నేను మల్కాజిగిరి ఉంటే నేను నా మిర్జాలు కూడా నా మల్కాజిగిరి అడ్రస్లో నాకు ఉప్పల్ వస్తుంది. నేను సికింద్రాబాద్ పోయి నా లైసెన్స్ ఇవ్వమంటే వాడు ఇవ్వడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏరియాకు ఫైనాన్షియల్ ఏం చేస్తాడు, ఆ ఏరియాకు ఆధార్ కార్డు తయారు చేసి ఇచ్చి పని చేయించుకుంటారు. ఫైనాన్షియల్ కూడా దోపిడీ ఫైనాన్షియల్, రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ కాదు, అన్రిజిస్టర్డ్ ఫైనాన్షియల్. అధికారులు కూడా మొత్తం కలిసే ఉంటారు దీని మీద పెద్ద మట్టుగా. రాజేంద్ర గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఫైనాన్షియల్ మోసాలు ఎలా ఉంటాయండి? ఫైనాన్షియల్ మోసాలు ఇవే చెప్తున్నాం కదా సార్. వాళ్ళు వీళ్ళ దగ్గర ఇప్పుడు ఒక బండి ఫైనాన్స్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫార్మాలిటీస్ ఉంటుంది. దాంట్లో మొత్తం సిగ్నేచర్ తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళది కదా, మనం ఒక బండి 2 వీలర్ ఫైనాన్స్ తీసుకున్నాం అనుకోండి, మొత్తం ఫైనాన్స్ మన సిగ్నేచర్ తీసుకుంటారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు గిట్ట అన్నీ తీసుకొని దాని మీద సిగ్నేచర్స్ మనం లేకున్నా కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే అథారిటీగా సిగ్నేచర్ తీసుకుంటారు. ఓకే. మనం లేకున్నా రిజిస్ట్రేషన్ అథారిటీగా సిగ్నేచర్ తీసుకుంటారు కాబట్టి ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు దానికి. ఇక మనకు సంబంధం లేకుండా యాక్చువల్లీ మనం పోయి మన ఆర్సీ సరెండర్ చేయాలి. ఆడ సరెండర్ చేస్తే అయిపోతుంది. లేకుంటే వీళ్ళు వెరిఫికేషన్ చేయాలి ఆర్టీఏ వాళ్ళు, డిపార్ట్మెంట్. అసలు ఈయన ఉన్నాడా, ఆయన బతికుండా చనిపోయిందా, ఆయన మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేయాలి. ఆయన ఓకే అంటేనే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి బండి. అవన్నీ ఏముండయి, వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు ఏదో ఆధార్ కార్డు సృష్టిస్తారు. ఇప్పుడు ఫేక్ ఆధార్ కార్డులు అయితే మీరు ముందునే ఆధార్ కార్డు సృష్టించి ముంగట పెట్టేస్తారు. ఎవరో తెచ్చి సంతకం చేస్తే అయిపోతుంది, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దానికి పెద్ద డబ్బులు. దీంట్లో ఆధార్ కార్డు చెక్ చేసేటప్పుడు ముగ్గురు బాధ్యత. ఒక క్లర్కు బాధ్యత, వాడు కరెక్ట్ చెక్ చేస్తున్నాడా లేదా వాడు సంతకం పెడతాడు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వాడు వెరిఫై చేస్తాడు, వాడు ఓకే అంటాడు. ఆర్టీఓ ఏం చేస్తాడు, వాడు ఆర్డర్ ఇస్తాడు, వాడు కూడా ఓకే అంటాడు. మరి ఈ ముగ్గురు వీళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు ఈ ఫేక్ ఆధార్ కార్డు? క్రాస్ చెక్ చేయాలి కదా నువ్వు. ఎవరు క్రాస్ చెక్ చేయరు, అంటే అందరికీ మియా ముట్టినట్టే. ఎట్లా దీని ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఖాళీ ఆర్డర్స్ ఇష్యూ చేస్తుంది, ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరిది? అధికారులది. అధికారులు మరి ఎవరేం చేస్తారు? పని చేసేది మేమంటారు వాళ్ళు. ఏం చేస్తారు భయ్? కమిషనర్ ఏం చేస్తాడు? మినిస్టర్ మేమే చేయాలి కదా మీకు పని అంటారు.
ఏం చేయాలి? మా ఇంటి పని చేస్తారా? యు ఆర్ ద పబ్లిక్ సర్వెంట్. యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్. యు ఆర్ బాండ్ టు డూ యువర్ వర్క్. యు ఆర్ బీన్ పేడ్ ద సాలరీస్ బై ట్యాక్స్ ఆర్ ఇండైరెక్ట్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో మీకు జీతాలు ఇస్తున్నారు. పబ్లిక్ ట్యాక్సులు కడుతున్నారు, మీకు జీతం ఇస్తున్నారు. మరి మీ బాధ్యత ఏంటిది? వాళ్ళు ఏదో ఫ్రీగా సర్వీస్ చేసినట్టు ఫీల్ అవుతారు సార్. ఫ్రీగా ఏదో సర్వీస్ చేసినట్టు, వాళ్ళు ఏదో ప్రజల మీద మెహర్బానీ చేసినట్టు ఫీల్ అవుతారు. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున దీని మీద సిబిఐతో దర్యాప్తు చేయాలి. ఎందుకంటే వాళ్ళు నేను పోయి కంప్లైంట్ చేస్తే మే 1 year అయితే ఉంటే కామనే పోయి అంటారు. సిబిఐతో దర్యాప్తు చేయాలి. ముఖ్యంగా మేము తెలంగాణ ఉద్యమ ఫోరం నుంచి కొన్ని ఏళ్ళ నుంచి తెలంగాణ గురించి పోరాటం చేసినాం. ఆటో వాళ్ళు కూడా ఎన్నో పోరాటాలు చేస్తే తెలంగాణ వచ్చింది. ప్రజలందరూ కలిసి పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది. అది కేసీఆర్ ఎన్నో మాటలు మాట్లాడింది మాకు. తెలంగాణ నా కొడుకు అమెరికాలో, నా బిడ్డ అత్తగారింట్లో ఉన్నది, ముసలోళ్ళం నేను కాపల కుక్కలు ఉంటా, నాకు అవసరం అన్నం ఉంటే చాలు, నేను మా ముసలానికి ఇద్దరం దీన్ని ఉంటాము, ఒక కాపల కుక్కలు లేక ఉంటాను కేసీఆర్ ఎన్నో మాటలు చేసింది. కానీ ఉద్యమకారులు ఇవ్వాలి మేము ఇన్నేళ్ళ ఉద్యమకారులు మా నోట్ల మట్టి కొట్టి వాళ్ళు బంగారు పల్లెల కేసీఆర్ కుటుంబం వాళ్ళు తింటుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా మాకు ఇప్పుడు ఈ 10 ఏళ్ళ తర్వాత మాకు ఒక ఎందుకంటే 10 ఏళ్ళ ఏ దినం కూడా మనం మినిస్టర్తో కలిసే దాఖలాలు లేవు, ఎవరితో పోయి కలిసే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చే దాఖలాలు లేవు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం ఉండడం అందరికీ టైం ఇస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమకారులకే కాకుండా ఈ ఆటో యూనియన్లకు ఈ పర్మిట్లు రద్దు చేయాలని మా డిమాండ్. మేము ఆ ఆటో యూనియన్ల తరపు నుంచి వాళ్ళందరినీ తీసుకొని తెలంగాణ ఉద్యమ ఫోరం ఏ విధంగా తెలంగాణ గురించి పోరాటం చేసినామో అదేవిధంగా రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమం చేసి రద్దు చేపించి, అదేవిధంగా ఇవైతే ఫేక్ ఆధార్ కార్డుల మీద సిబిఐతో దర్యాప్తు పోరాటం చేస్తాం. లేని పక్షంలో ధర్నాలు చేస్తాము, రోడ్డు మొత్తము బ్లాక్ చేసేస్తాము. ఎందుకంటే ఇది కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ వాళ్ళు బతకనికే కూడా లేని పరిస్థితి, మొత్తం దోసుకుంటారు. గవర్నమెంట్ కూడా జరిగే లాభం ఏం లేదు ఇక్కడ. ఓన్లీ ఫైనాన్సర్లు ప్లస్ ఈ ఎంబీఐ ఇన్స్పెక్టర్లు, ఈ ఫేక్ లీడర్లు, వీళ్ళ దాంట్లోనే తిరుగుతుంది. కామన్ మ్యాన్ ఆటో డ్రైవరే వాడు చచ్చిపోతుండు. వాడు ఏం చేయలేక పరిస్థితి. చిన్న ఆటో సీజ్ అయిందంటే వాడు ఏం చేయలేడు. ఒక నెల ఇంట్లో బెడ్ మీద ఉన్నంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతారు, రిటర్న్ తీసుకుంటాడు ఆటో. వాళ్ళకేమో ఫైనాన్సర్కు లాభం అవుతుంది. దాంట్లో వీళ్ళు ఆటో యూనియన్లు మేము చూసుకుంటాం, వాళ్ళకు అది చేస్తామని ఇక వీళ్ళు మేనేజ్ చేసి ఇక్కడ వీళ్ళు మేనేజ్ చేస్తారు. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ ఆర్టీఏ డిపార్ట్మెంట్కి వీళ్ళు మేనేజ్ చేస్తారు. ఇది పెద్ద సిండికేట్, పెద్ద మాఫియా ఇది. కొన్ని మీరు చూస్తున్నారు 40 కోట్ల స్కామ్ ఇది. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున సిబిఐతో దర్యాప్తు చేయాలి. ఈ రిటర్న్ ఇది మొత్తం ఈ అనేది ఈ పర్మిట్ అనేది రద్దు చేయాలి. అది పెద్ద డిమాండ్ మాది. మీరు చెప్పండి దయానంద్ గారు, దీనికి ఎండ్ కార్డు పడాలి, ఇది ఆగిపోవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఇన్సూరెన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో దీని ఎండ్ కార్డు ఇది ఇంకా ఇంతటితో అయిపోవాలంటే ఏం చేయాలి? అధికారులు ఎవరైతే అధికారులు ఉన్నదో వాళ్ళ మీద కఠినమైన చర్య ప్రభుత్వం తీసుకోవాలి. వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతలేరు? నువ్వు చేసిన తప్పుకు ఎంతమంది బలి అవుతున్నారు? వాళ్ళ కుటుంబం బలి అవుతుంది. మరి అధికారులే ప్రోత్సహిస్తున్నారు. అధికారుల మరి వీళ్ళ మీద చర్య ఎందుకు తీసుకుంటలేరు? ఒక తప్పు చేస్తే చర్య తీసుకోవాలి. అదే ప్రైవేట్ కంపెనీలతో వాడిని తీసి బయటికి పడేసేస్తారు. ఇప్పుడు నీ దృష్టికి వచ్చింది, నేను కంప్లైంట్ ఇచ్చిన, మరి ఎవరి మీదనన్నా ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని వేసినారా? ఎంక్వైరీ కండక్ట్ చేసినారా? ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారా? ఏ అధికారి మీద కానీ ఎవ్వరు చేయలేదు. సైలెన్స్ ఎందుకున్నది ప్రభుత్వము? సైలెన్స్ ఎందుకున్నది? నేను 3 సార్లు ఏసీబీ రేడ్ చేయించాను సెక్రటేరియట్లో, దాని మీద కూడా చర్య లేదు, యాక్షన్ లేదు. ఎందుకు? వీళ్ళంతా సిండికేట్. ఓకే, థ్యాంక్ యూ దయానంద్ గారు అండ్ రాజేందర్ గారు, మీకు కూడా థ్యాంక్స్. ఇప్పుడు ఎందుకంటే ఇది చాలామందికి తెలియని విషయం, తెలుసుకోవాల్సిన విషయం కూడా. ఇలా ఫేక్ ఆధార్ కార్డుల వల్ల కానీ లేకపోతే ఫేక్ ఇన్సూరెన్స్ల వల్ల కానీ చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తెలియని వాళ్ళు ఇందులో మోసపోతున్నారు. అది మేము మోసపోయాం అని తెలిసిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం సుమోటోగా తీసుకొని దీన్ని ఛేదించాలని చెప్పేసి కూడా మా బీఆర్కే ఛానల్ తరపున అండ్ బీఆర్కే